శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి జీవితంలోనే కొంచెం కీలకమైనటువంటిది, అలాగే ఊహించినటువంటి పరిణామం జరగబోతుంది. కరెక్ట్‌గా ఆగస్టు 14 శుక్రవారం సాయంత్రం 5:30 తర్వాత మీ ఇంటి దగ్గర ఒక వ్యక్తి రావడం, ఆమె లేదా అతను ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం అందించడం, మరి మిమ్మల్ని కలవడం కూడా జరగబోతుంది. మరి అసలు విషయం మనం వెళ్ళే ముందు మిథున రాశి వారికి అసలైనటువంటి మనస్తత్వం ఏంటో ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. మిథున రాశి అనగానే మనకు గుర్తొచ్చేది బుధగ్రహ ప్రభావం. అంటే వేగవంతమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైనటువంటి చతురత, కమ్యూనికేషన్స్. చాలా తెలివైన వారు వీళ్ళు. సమయానుకూలంగా మాట్లాడడం వీరికి పెట్టిందే పేరు. కానీ సమాజంలో అందరితో నవ్వుతూ ఉంటారు. కానీ మిథున రాశి వారు ఉన్న ఒకే ఒక్క పెద్ద బలహీనత ఏంటంటే దుస్వభావం, అంటే డ్యూయల్ మైండ్ సెట్. దాని వలన వీరికి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. ఒక క్షణంలో చాలా నిర్ణయాలు ఆలోచిస్తారు. మరుసటి క్షణంలోనే చిన్న మాటకే లొంగిపోయి తన ప్రణాళికలు మార్చేసుకుంటారు. ఎదుటివారు వచ్చి కొంచెం ప్లానింగ్గా నమ్మకంగా మాట్లాడితే చాలు, వారు అంతరంగం ఏమిటో పూర్తి పరిశీలించకుండానే లోపల విషయాలు చెప్పేసుకుంటారు. సరిగ్గా మీలోని ఈ యొక్క మెత్తనితనాన్ని, సమాచారాన్ని త్వరగా పంచుకునే నైజాన్ని కొందరు అనుకూలంగా మార్చుకొని మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లో కూడా చూసేస్తుంది. మరి మిథున రాశులు మాటకారులని అందరికీ తెలుసు. ఏ సమస్య అయినా మాటలతోనే పరిష్కరించుకోగలరు. కానీ నీకు ఒక అలవాటు ఉంది మిత్రమా, నువ్వు మంచివాడివే, కానీ అందరూ నీలాగే మంచివాళ్ళనే అనుకుంటారు. ఎవరితోనైనా స్నేహం చేస్తే వారి యొక్క కులం, గోత్రం, మంచి చెడు చూడరు. మన అంతరంగాన్ని కూడా చూడరు. వెంటనే గుండెల్లో పెట్టేసుకుంటారు. అయితే మీ ఎదుగుదల ఓరవలేని కొంతమంది మీ చుట్టూనే ఉన్నారు. మీకు అది తెలియట్లా. ఈరోజు ఆ ముసుగులన్నీ కూడా బయటకి రాబోతున్నాయి. మీరు నమ్మగలరా ఈ వాస్తవాన్ని? ఎన్నో రోజులుగా మీరు పడుతున్నటువంటి ఈ మనోవేదనని మీరు ఎప్పుడైనా ఆలోచించగలరా? తెలియనటువంటి ఒక మానసిక ఒత్తిడిలో ఉన్నారు మీరు. కొన్ని బాకీలు కానీ, పాత గొడవలు కానీ, అయన్నీ పోతే పోయినీలే, అవన్నీ గతం గతహాలే అనుకున్నారు. కానీ అవన్నీ కొలుక్కొచ్చాయని మీరు గమనించలా. కానీ అనుకున్న తరుణంలోనే అవన్నీ పూర్తిగా అయిపోతున్నాయి. పర్వాలేదు, మనం వాటి నుంచి బయటపడుతున్నాము, సంతోషంగా ఉంటున్నాము, ఇక మన జీవితం మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలోనే ఈ సాయంకాలం వేళ హఠాత్తుగా మీ ఇంటి దగ్గరికి కొంతమంది అయితే రాబోతున్నారు. మీరు ఎవరినైతే గతంలో చిన్న మాట ఇచ్చారో, లేదో ఎవరినైతే చిన్న విభేదం వచ్చి ఆగిపోయిందో, ఆ ఒక్క విషయం ఇప్పుడు పూర్తిగా పెనుభూతంలాగా మారి మీ జీవితంలోకి ఒక మార్పుని తీసుకురాబోతుంది. ఈ సాయంత్రం ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తారో, అసలు ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి మిత్రమా. సరిగ్గా సాయంత్రం 5:30 తర్వాత మీ ఇంటికి పరిధిలోకి లేదా మీ వద్దకు వచ్చి ఆమె లేదా అతను వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. వచ్చి వారు ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో 2 రకాలుగా ఉంటుంది, మంచి, చెడు. ముందుగా మీకు ఆ 2 విషయాలు చెప్తాను. ఇందులో మగవాళ్ళొస్తే ఏ విధంగా ఉంటుంది, ఆడవాళ్ళొస్తే ఏ విధంగా మారుతుందనేది కూడా మీకు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు వినాల్సినటువంటి విషయాలున్నాయి. తీపి మాటలతో కొత్త ప్రతిపాదన లేదా సాయం అడగడం. ముందుగా ఇందులో ఒక వ్యక్తి మీ ముందుకొస్తారు. చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. మీరే నా దిక్కు, మీ మాట అంటే నాకు గౌరవం, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాడు. ఒక ఆర్థిక విషయానికి సంబంధించిన ఒక ప్రతిపాదన, ఒక ప్రపోజల్ తీసుకొస్తాడు. లేదా ఒక పెద్ద సాయం కోరడానికి మీ దగ్గరికి రావచ్చు. ఇది ఒకటే ముఖ్యం. అలాగే రెండోది గనక చూస్తే, బయట శత్రువు కాదు మిత్రమా, మీ రక్త సంబంధికులే ప్రధానంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులు. మీరు విన్నది నిజమే. నిజంగా నిజమే. మీరు ఎవరైతే కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నారని నమ్మారో, వారే తప్పుడు సమాచారం లేదా అపోహల వల్ల విరుచుకొని పడి, మీరేదో వాళ్ళకి అన్యాయం చేశారని మీతో గొడవ పెట్టుకోవడానికి, లేదా మిమ్మల్ని నలుగురు అవహేళన చేయడానికి మీ ఇంటి దగ్గరకైతే రాబోతున్నారు. అది మీ సొంత బంధువులలోనే జరగడం గమనార్హం. అదసలు మీరు ఊహించలేరు మిత్రమా. ఎందుకంటే మీరు కలలో కూడా ఊహించనిది జరుగుతుంది కాబట్టి. ఆ వ్యక్తులు పూర్తిగా చెప్పుడు మాటలైతే వినేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి. ఆ చెప్పుడు మాటల వల్ల పూర్తిగా మీకు తెలియకుండానే ఎదుటివారు ఆటోమేటిక్‌గా మీకు శత్రువులైపోతారు. మిత్రుడు అనుకున్న వారు కూడా శత్రువులైపోతారు.
మీరు మన బంధువే కదా, మనకి సంబంధించిన వారే కదా, మనకి సంబంధించిన వారిలో ఉన్నారే కదా అని మీరు అనుకుంటారు. కానీ తీరా చూస్తే చివరికి మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకతలలోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే మిత్రమా, అది ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైనా అనుకున్నారా, మిత్రుడే కదా ఎందుకు గొడవకొస్తాడులే, మన బంధువే కదా మనకెందుకు నష్టం చేస్తాడులే అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అదే పెద్ద కుట్ర ఉంది. అందులో మూడో వ్యక్తి చెప్పినటువంటి అబద్ధపు మాటలు నమ్మి మీరు తమకేదో అన్యాయం చేశారని భావించి, ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలో, లేదా పాత సెటిల్మెంట్సో, లేదా అభిమానించినటువంటి అమ్మాయి విషయంలోనే ఏదో మీరు తేడా చేశారని ముఖ్యంగా మీ దగ్గరికి మోసం చేశారనే విషయంతోటి మీ దగ్గరికి రావచ్చు. లేదా మీరు రహస్యాన్ని బయట పెట్టాలని నింద వారిపైన వేస్తారనో ఇక్కడ అసలు విషయం ఉంటుంది. షాకింగ్ ఏంటంటే గొడవ పడక ముందే వచ్చే సమయాలు వారి వెనక మరొకరు కూడా మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. మరొకరు రెచ్చగొట్టి ఆ గొడవను తీవ్రంగా పొరుగు వారికి కూడా చూసేంతగా పరిస్థితులు అయితే తీసుకొస్తారు. అవి కూడా మీకు ఈ రోజున జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రెండవది గనక చూస్తే మీ ఇంటి విషయాలు, మీ రహస్యాలు రాబట్టే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఎందుకంటే మిత్రమా, ఈ రోజున మీతో సాధారణంగా మాట్లాడుతూ నటిస్తున్నటువంటి వ్యక్తి, మీ పరిస్థితులు, మీ సహాయం కోరేటువంటి వ్యక్తి, మీ అసలు ఆస్తుల విషయాలు, రహస్యాలు అన్నీ తెలుసుకొని చాలా చాకచక్యంగా మిమ్మల్ని రాబట్టడానికి వచ్చు. ఆ క్షణంలో మీ మాటలు చాలా నిజాయితీగా, ఆప్యాయంగా అనిపిస్తాయి. కానీ వారి ఉద్దేశం మీకు సాయం చేయడం కాదు, మీకు అసాధారణంగా నిలబెట్టడం. మరి ఇందులో ఒక ఆడజీవి గనక వచ్చినట్లుగైతే మరి మనకి ఏ విధమైన మంచి చెడులు ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ఈ స్త్రీ గనక మీ దగ్గర గనక వచ్చినట్లుగైతే ఆ స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి విషయాలైతే బలంగా ఉన్నాయి. మీకు ఒక జీవిత భాగస్వామ్యం అవ్వడానికో, లేదా మీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికో, లేదా మీకు ఒక అభివృద్ధిని తీసుకురావడానికి ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఎల్లవేళలా కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంది. ఆమె మీకు దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని సహకారంగా ఆమె ఎప్పుడూ అడగలేదు, కానీ ఎప్పుడు కూడా మీకు సహకారం అందేలాగైతే చేస్తుంది. ఎందుకంటే మీ యొక్క మంచి స్వభావం, మంచి మాట, మంచి ఆలోచన మిమ్మల్ని ఎదుటి వారిని ఎప్పుడూ కూడా చేస్తుందన్నమాట. ముఖ్యంగా చూస్తే మిత్రమా, మీ జీవితంలోనే గృహస్థానాల్లో మీకు అందించడానికి కొంతమంది నమ్మిన వ్యక్తులు కూడా కొంత కారణం అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆమెను మీరు గతంలో ఆవేశంతో బాధ పెట్టినా, తిట్టినా, చేయి చేసుకున్నా పూర్తి స్థాయిలో మీ దగ్గరకు వచ్చి మళ్ళా మిమ్మల్ని మీ జీవిత భాగస్వామికి రావడానికి కూడా కొన్ని అర్హతలైతే ఉన్నాయి. మరి వెళ్ళే ప్రమాదాలను కూడా తప్పించి, మిత్రుల మధ్య గొడవలు తీసేసి, మనుషుల్లో అసలు రంగు బయటపడడానికి కూడా సహకారం వేస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీతోటి మంచిగా మాట్లాడిన వాళ్ళు మీకు శత్రువులుగాను, మిమ్మల్ని శత్రువులుగా అనుకున్న వారు మీకు మంచివారుగానే ఈరోజు మీకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్యలన్నీ కూడా సమస్య ఏంటో తెలుసుకున్నప్పుడు మీకు అర్థం కాదు. ఆమె లేదా అతను మీ సమస్యలకు పరిష్కారం ఆలోచించి మీ జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఈ రాత్రికి ఎవరైతే మీ ఇంటికి వస్తారో వాళ్ళు నిజంగా మీకు మంచి చేయడానికి వచ్చారా, లేదా మిమ్మల్ని నష్టపెడటానికి వచ్చారా, మీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తారా అనేది ఆలోచించి వారిని ఇంటిలోనికి రానివ్వకుండా బయటే మాట్లాడి చేసుకోవటం చాలా ఉత్తమమైన పని. మరి సిద్ధంగా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా మీరైతే ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇలాంటి సమయంలోనే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మీకైతే చెప్తాను, వినండి. మీరు గనక నమ్మితే రాబోయే రోజుల్లో చాలా వరకు ఇబ్బందులు పడతారు. ఇందులో వెంటనే సరే అని మాట ఇవ్వకండి ఎవరైనా మీకు సహకారం అడిగితే. ఇంటి రహస్యాలు చెప్పకండి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అదే స్త్రీ గనక మీ దగ్గర కనుక వస్తే ఆవిడ ఎందుకని మీ దగ్గరికి వస్తుంది, ఆవిడ నిజంగా మనల్ని అభిమానిస్తుందా, నిజంగా మన జీవితంలోకి రావాలనుకుంటుందా అనేది గమనించిన తర్వాతే మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయండి. అలా వ్యక్తిగత కుటుంబ విషయాలు కూడా ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉండవు మిత్రులు. ఎందుకంటే బుధగ్రహం బలంగా వాడండి. మీ సహజ సిద్ధమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి. ఆ వ్యక్తి ముఖ కవలికలు, మాటల వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి నిజాన్ని మీరు ప్రశాంతంగా చదవగలగాలి. మరి మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని కూడా స్మరించుకోండి. మీ వల్ల మేధస్సుకి, మీ చురుకుదనానికి పనిచేసే సరైన నిర్ణయం తీసుకుంటే ఆ శక్తి లభిస్తుంది. ఇప్పుడు దాకా విన్నారుగా మిత్రమా, మిథున రాశి వారి సమయస్ఫూర్తి, మాటల శక్తి అపారంగా ఉంటాయి. కాబట్టి ఆవేశపడకండి. విచక్షణతోటి ఆలోచించి అడుగు ముందుకు వేయండి. విజయం మీదే. సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.